యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే మనం అయోధ్యకి వచ్చాం డైరెక్ట్ వెళ్తున్నాం. గేమ్గా దండం పెట్టుకున్నాం. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి గైస్, ఒకసారి ఎక్కుదాం. ఓ పైన రామ్ రా. మనం మెట్లు దిగే అల్లరి ఆలోచన అలానే. ఇప్పుడు మనం పక్క దాంట్లోకి అయితే వెళ్తున్నాం. మీరు హిందీ వాళ్ళు చూసుంటే ఇక్కడ ఏ నేమ్ ఉందో చదవండి, చెవి కింద కామెంట్స్లో పెట్టండి. वर्णमाला वर्णों की माला है। वर्णमाला वर्णमाला में स्वर एवं व्यंजन है। स्वर उन ध्वनियों को कहते हैं जो बिना किसी अन्य वर्णों की सहायता के उच्चारित किए जाते हैं। यज्ञ रथ हरा ग्रीसिंग भाषा से वर्णमाला में स्वर एवं व्यंजन। वर्णमाల స్వర్ అంట. उन ध्वनियों को कहते हैं जो बिना किसी अन्य वर्णों की सहायता के। అయోధ్య పక్కనే ఇది కదా, దాని పక్కనేపు ఇంకోటి ఉంది. ఎక్కడ కూడా నేర్పెడుతున్నారు. మొత్తం 3 బాక్సెస్ లాగా ఉంటాయి. సరస్వతి దేవిది. ఓకే, మనం ఇప్పుడు ఇంకో గేమ్లోకి అయితే అప్పుడే గారు అక్కడ ఏదో సంథింగ్ ఏదో ఉంది అక్కడ. జంప్ చేసుకున్న స్పీడ్గా. ఓ గోమాతలా భలే ఉన్నాయి. మళ్ళీ మీకు ఇంకో చూపియాలి. జంపులు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడంతా ఆవులు తింటే అనుకుందా. ఇక్కడ ఆల్మోస్ట్ బాగా ఉన్నాయి. ఓ గోమాత ఎక్కడే ఉంది, ఇంకా వెళ్ళలేరు అనుకుంటా. టచ్ చేయొచ్చా? హాయ్. సరే, ఇప్పుడు మనం వేరే గేమ్లోకి వెళ్దాం. గేమ్లోకి అయితే వచ్చేసాం. మనం ఎన్నిట్లోకి వెళ్దాం? ఓకే, ఏం నొక్కుదాం? ఏనే నొక్కుదాం. మనం టెంపుల్ కట్టాలనుకుంటా. టెంపుల్ కట్టేద్దాం. ఎంట్రెన్స్ నా సరిగ్గా ఏం కంట్రోల్ అవుట్లా. స్ట్రైట్ కొట్టడం వల్ల 2K ఉంది నా దగ్గర. ఇప్పుడు మొక్క పగిలింది. అక్కడ అయ్యారా? ఏం చేయరో తెలీదు. ఈ గేమ్ తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ గేమ్లోకి వెళ్తాం. ఇప్పుడు ఇలా వెళ్ళారు కదా నేమ్ పై నుంచి హనుమాను. ఇరుగోరా అలానేనా గైస్? ఈ గేమ్ తెలుసుంటే ఇప్పుడు నేను ఆడితే నాకు చెప్పండి కొద్దిగా. ఈ గేమ్ నేను ఫస్ట్ టైం ఆడతాం ఇలాంటివి. ఇటువైపు
పా మ్యాథ్స్ వేసాం. బ్రిడ్జెట్ ఇండియర్ బ్రిడ్జెట్ ఇంకా ఒకే ఒక గేమ్ మిగిలింది. అది ఆల్రెడీ వినాయక చవితి రోజు గేమ్ పెట్టే ఉన్నట్టున్నా. వినాయక చవితి రోజే పెట్టినట్టున్నా గేమ్ వినాయకుడి. ఇంకా ఫ్లవర్సా ఏం చేయరు వేసినాను. ఇదైతే డ్రామాలు వచ్చా 12 వచ్చింది. కట్టేసాం. ఇంకా కొన్ని మిలుగు ఉన్నాయి గైస్. కాళ్ళు కరుకుండా పెట్టామా? పూజారు తట్టి కర్రలు కూడా తెచ్చేద్దాం.
సరే గైస్ మనం వేరే గేమ్ లాస్ట్ టైం ఫైనల్ గేమ్ అది. అదే ఈ గేమ్ చూసారా, ఇదంతా మనమే కట్టాం. మన గణేశుడు స్టార్టింగ్ గణేశుడికి పూజ చేయాలి. ఇక పూజ చేయాలంటే ఇలా వచ్చి ఇన్నొక్కరి ఇప్పుడు మన శివుని దర్శించుకున్నాం. ఏయో వచ్చినాయి మళ్ళీ. ఇప్పుడు మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే కరుగుతుంది. ఇక్కడ కర్త అనుకుంటా. ఇక్కడ పోగలం మొత్తం ఖాళీ. మహాదేవ్ ఇంకేమన్నా మోటివేటివ్ 2029. ఓకే ఇప్పుడు మన శివుడు దగ్గరికి వెళ్దాం. ఎవరైతే చెప్పులు జూమ్ చేసి చూద్దాం కొద్దిగా. చెప్పులే అనుకుంటా. చెప్పులన్నీ ఇక్కడ పెట్టి దర్శనానికి వెళ్తారు. వేరేది ఏదో ఒకటి కట్టుకొని ఇక్కడ నందీశ్వరుడు మళ్ళీ శివుడి గుళ్ళోకి వెళ్ళిపోయాం. ఎవరైనా శివుడికి అభిషేకం చేసేటప్పుడు మాత్రం వీడియో కంపల్సరీ తెస్తా. Okay guys, bye bye.